భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు విచ్చేసినటువంటి 25 ఏళ్ల గులాబీ పండుగకు ఇక్కడికి విచ్చేసినటువంటి వనపర్తి నుంచి రాజవర్ధన్ రెడ్డి గారు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాము. గత తెలంగాణ ఉద్యమాల కానుంచి తెలంగాణ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాజవర్ధన్ రెడ్డి మాటల్లో ఇక్కడికి ఇంతమందితో రావడానికి గల కారణం ఏంటిది? నమస్తే అండి. మొదటిగా ఇక్కడ ఈరోజు మాకు గులాబీ పండుగ 25 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవం గురించి గత నెల రోజుల నుంచి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాము. గత 10 ఏళ్ల పరిపాలనలో మనం ఎలా సుభిక్షంగా చేసుకున్నామో ఇప్పుడు సంవత్సరం నుంచి మనం పడుతున్న బాధలు ఇవాళ ఈ ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలని వచ్చినాం అంత దూరం నుంచి మనం. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటారు అంటే మేము 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఈ కేసీఆర్ ఇలాంటి సభలు ఎన్ని పెట్టినా కూడా ఏమీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటారు. దీనికి ఏమంటారు? అది పూర్తిగా అవాస్తవం అండి. పూర్తిగా అర గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు చేయలేదు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. అవి పూర్తిగా ఏది ఒక్కటి కూడా ప్రజలకు వాళ్ళకి వాళ్ళకి అందలేదు. కాబట్టి విపరీతమైన ఆక్రోశంతో ప్రజలు ఉన్నారు. ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ నేతలే కావచ్చు, బీజేపీ పార్టీ నేతలే కావచ్చు, వీరందరూ ఏంటంటే జన సమీకరణ మొత్తం పైసలు ఇచ్చి తీసుకొస్తున్నారు, అంతేగాని ఎవరు కూడా స్వచ్ఛందంగా రావట్లేరంటూ. దానికి మీరేమంటారు? అది పూర్తిగా అవాస్తవం అండి. ఇప్పుడు నేను వనపర్తి నుంచి వచ్చిన మొత్తం నేను సొంతంగా నా ఊరు గ్రామం పక్కనే పాతపల్లి గ్రామం. అక్కడ నుంచి 50 మంది వచ్చిర్రు. ఏ ఒక్కరు కూడా సొంత జేబులో డబ్బులతో పెట్టుకొని వచ్చే వాళ్ళమే కానీ ఇక్కడ కూడా మాకు ఇట్లాంటి ప్రలోభాలకు మేము ఎవరిచ్చింది కూడా తీసుకోలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చినాం మేము.